హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ ఆంధ్రప్రదేశ్ లో అత్యంత కీలకమైన ప్రాజెక్ట్ గా చెప్పుకోవచ్చు. ఈ నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ అనేది ఈ ప్రాజెక్టు ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో రైల్వే కనెక్టివిటీ లేని చాలా ప్రాంతాలకి రైల్వే కనెక్టివిటీ అనేది ఏర్పాటు చేయడమే ఈ రైల్వే లైన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రస్తుతం ఈ రైల్వే లైన్ లో రైళ్లు అనేవి పరుగులు పెట్టడానికి సిద్ధమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల ప్రజలకి ఇది ఒక భారీ గుడ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు. ఒకసారి మనం దీని మ్యాప్ లో అలాగే దీని యొక్క వివరాలు అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ అనేది ఇక్కడ సికింద్రాబాద్ గుంటూరు సెక్షన్ లోని ఈ పిడుగురాల దగ్గర స్టార్ట్ అవుతుంది. ఇది శ్రీకాళహస్తికి దగ్గరలో ఉండే వెంకటగిరి వరకు వెళ్తుంది ఈ రైల్వే లైన్. దీని యొక్క పొడవు వచ్చేసి 309 కిలోమీటర్లు. దీన్ని నిర్మించడానికి అటు ఇటుగా 2500 కోట్లు అనేవి అంచనా వ్యయం అనేది ఇక్కడ రైల్వే శాఖ నిర్ణయించుకుంది. కానీ దీని యొక్క అంచనా వ్యయం అనేది పెరుగుతూనే ఉంటుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో అత్యంత వేగంగా పనులు జరుగుతున్న రైల్వే లైన్ లో ఇదొక రైల్వే లైన్ గా చెప్పుకోవచ్చు. ఈ రైల్వే లైన్ ఇక్కడ పిడుగురాల్లో స్టార్ట్ అయ్యి ఈ శాబల్యపురం ఈ గుండ్లకమ్మ మీదుగా ఇక్కడ దర్శి ప్రాంతానికి ఎంటర్ అవుతుంది. మనకి ఇక్కడ ఈ దర్శి వరకు రైల్వే లైన్ అనేది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చింది. ఇక్కడ దర్శి రైల్వే స్టేషన్ కూడా ప్రస్తుతం నిర్మాణం అనేది ఇక్కడ 80% వరకు పూర్తయింది. ఇంకా చిన్న చిన్న పనులు అనేవి ఉన్నాయి. ఇవి ఈ మే నెల వరకు పూర్తి కావచ్చు. ఈ మే నెల వరకు ఈ దర్శి రైల్వే స్టేషన్ అనేది పూర్తయితే సికింద్రాబాద్ లేదా కాచిగూడ, పిడుగురాళ్ళు, ఈ గుంటూరు ఈ సెక్షన్ నుండి దర్శి వరకు రైలు అనేది అందుబాటులోకి రావచ్చు, లేదా ఈ పొదిలి వరకు రావచ్చు. ఎందుకంటే ఈ దర్శి ఈ పొదిలి మధ్యలో కూడా మనకి రైల్వే లైన్ అనేది పూర్తి స్థాయిలో పూర్తయిందని చెప్పుకోవచ్చు. ఇంకా 45 మీటర్ల రైల్వే లైన్ మాత్రమే ఇంకా పెండింగ్ ఉంది. ఇక్కడ ఈ 45 మీటర్లు కూడా పూర్తయితే ఈ పొదిలి వరకు రైల్వే లైన్ అనేది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుంది. ఈ పొదిలో కూడా రైల్వే స్టేషన్ నిర్మాణం యొక్క పనులు అనేవి జరుగుతున్నాయి. ఇవి రెండు తొందరగా పూర్తయితే డైరెక్ట్ పొదిలి వరకు ఇక్కడ ట్రైన్ ని నడపవచ్చు. దర్శి పొదిలి రైల్వే లైన్ లేని ఈ ప్రాంతాలకి రైల్వే లైన్ అనేది ఏర్పడితే ఈ ప్రాంతాల కళ అనేది సాకారం అవుతుంది. ప్రజల ఎంతగానో ఎదురు చూస్తున్న నిరీక్షణకి ఒక పుల్ స్టాప్ అనేది పడుతుందని చెప్పుకోవచ్చు. ఇంకా ఈ రైల్వే లైన్ ఈ పొదిలి దాటి ఈ కనిగిరి, ఓబులవారిపల్లె అలాగే ఈ వెంకటగిరి వరకు ఈ రైల్వే లైన్ అనేది ఇంకా అందుబాటులోకి రావాల్సి ఉంది. ఈ పొదిలి కనిగిరి వరకు 80% వరకు ఇక్కడ ట్రాక్ అనేది పూర్తయింది. ఇంకా 20% వరకు ఉంటుంది. ఈ 20% కూడా కంప్లీట్ అయితే కనిగిరి వరకు కూడా మనకి రైల్వే లైన్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుంది. ఆ తర్వాత గోంతులవారిపల్లె, గార్లపేట ఈ ప్రాంతాలలో కూడా పనులు అనేవి 50-60% వరకు పూర్తయ్యాయి. ఇక్కడ కూడా ఈ రైల్వే లైన్ అనేది ఇంకా పనులు అనేవి వేగంగా జరుగుతున్నాయి. ఇక్కడ కూడా పూర్తయితే ఈ ఓబులవారిపల్లె వరకు రైల్వే లైన్ అనేది పూర్తి స్థాయిలో చేరుకుంటుంది. ఇక్కడ ఈ ప్రాంతంలో పేరగాడిపల్లె దగ్గర నేషనల్ హైవేకి సంబంధించిన పనులు అనేవి జరుగుతున్నాయి. ఈ హైవే పనులు అనేవి ఒక కొలికి వస్తే ఇక్కడ రైల్వే బ్రిడ్జ్ నిర్మించవలసి ఉంటుంది. ఏది ఏమైనా ఈ పొదిలి కనగిరి వరకు మనకి ఈ సంవత్సరం చివరి వరకు రైలు అనేది అందుబాటులోకి రావచ్చు. ఇంకా ఈ కనగిరి నుండి వెంకటగిరి వరకు పనులు అనేవి వేగంగా జరుగుతున్నాయి. మరికొద్ది రోజుల్లోనే ఈ ప్రాజెక్ట్ యొక్క రూపురేఖలు అనేవి మారబోతున్నాయి. చాలా వేగంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు పనులు. వన్స్ ఈ ప్రాజెక్ట్ అనేది పూర్తయితే చాలా ప్రాంతాలకి ఇది ఒక ఆల్టర్నేట్ గా ఉంటుంది. గుంతకల్లు, సికింద్రాబాద్ కి ఈ రైల్వే లైన్ ద్వారా ఒక ఆల్టర్నేట్ రూట్ అనేది ఏర్పడుతుంది. తిరుపతి, హైదరాబాద్ మధ్యలో ఒక ఆల్టర్నేట్ రూట్ అనేది ఏర్పడుతుంది. ఈ రూట్ అనేది అందుబాటులోకి వస్తే తిరుపతి అలాగే హైదరాబాద్ మధ్యలో మనకి దూరం అనేది తగ్గుతుంది. అలాగే గుంటూరు, సికింద్రాబాద్ మధ్యలో మరో రూట్ అనేది అందుబాటులోకి వస్తుంది. గుంటూరు, తిరుపతి ఈ ప్రాంతాల్లో కూడా మనకి మరో రూట్ అనేది అందుబాటులోకి వస్తుంది. చాలా ఆల్టర్నేట్ రూట్ గా చెప్పుకోవచ్చు ఈ రైల్వే లైన్ అనేది. అలాగే ఈ ప్రాంతాల ప్రజలకి రైల్వే కనెక్టివిటీ అనేది ఏర్పడుతుంది. ఈ ప్రాంతాలు చాలా అభివృద్ధి చెందుతాయి. ఇటు ప్యాసింజర్ రైళ్లే కాకుండా గూడ్స్ ట్రైన్లు, ఈ ప్రాంతాలలో పండే పంటలకి సంబంధించిన వ్యవసాయ ఉత్పత్తులని అలాగే ఇండస్ట్రియల్ ఏరియాకి సంబంధించిన ఉత్పత్తులని దేశ నలుమూలలకి తరలించడానికి ఈ రైల్వే లైన్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. చూద్దాం, దర్శి వరకు దర్శి లేదా పొదిలి కనిగిరి ఈ ప్రాంతాల వరకు రైలు అనేది అందుబాటులోకి వస్తే అదొక గుడ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని మోర్ రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.